మనిషి తన జీవితంలో ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే గాని సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి దర్శించుకోలేడు. కానీ భూలోకంలో కొలువై ఉన్న ఒక క్షేత్రానికి మనం వెళ్తే సాక్షాత్తు ఆ పరమశివుణ్ణి మనం దర్శించుకున్నట్లే. అసలు ఆ క్షేత్రం ఏమిటి? అది ఎక్కడ ఉంది? ఆ క్షేత్రం యొక్క గొప్పదనం ఏమిటో ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న వారందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు అన్ని వేళలా ఉండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ అన్న నామస్మరణతో ఈ వీడియోని మనం మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఈ బ్రహ్మాండమైన లోకంలో భూమి తన ఒడిలో ఒక అద్భుతమైన శక్తిని దాచుకుని ఉంది. ప్రపంచంలో ఎన్నో అగ్నిపర్వతాలు ఉన్నాయి. కానీ సాధారణంగా అగ్నిపర్వతాల దగ్గరికి మనం వెళ్తే కాలి బూడిదైపోతాము. ఈ అగ్నిపర్వతం మనలోని ఆత్మలను శుద్ధి చేసి గొప్ప శక్తిని, గొప్ప భక్తిని మనకు అందిస్తుంది. ఆ అగ్నిపర్వతమే దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నమలై అనే పట్టణంలో ఉంది. ఇది సాధారణ గుట్ట కాదు, సాక్షాత్తు శివుడి పంచభూతాల లింగ క్షేత్రాలలో ఒకటి. ఆ పరమశివుడే స్వయంగా ఇక్కడ వెలిశాడు. అదే అరుణాచల క్షేత్రం. శివుని ఆజ్ఞ లేనిదే చిన్న చీమైనా పుట్టదు అంటారు. అంటే ఆ పరమశివుని ఆజ్ఞ లేకుంటే మన జీవితంలో ఈ అరుణాచల గుట్టను దర్శించలేం. ఆయన ఆజ్ఞ ఉంటే ఖచ్చితంగా మనల్ని ఆయనే అరుణాచల గుట్టకు రప్పిస్తాడు. మీకు ఒక మాట చెప్తాను వినండి. కనీసం అరుణాచలం వెళ్ళటం కాదు కదా, అరుణాచలం గురించి మీరు తెలుసుకోవాలన్నా అంతకుముందు మీరు కోట్ల జన్మలు ఎత్తితే మాత్రమే తెలుసుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి. ఈ అరుణాచలగిరి ఎందుకు ఇంత గొప్ప క్షేత్రంగా వెలిసింది అంటే, యమలోకంలో ఉన్న చిత్రగుప్తుడు ఒక మనిషి అరుణాచలానికి వెళ్ళకముందు అతని జీవితం ఎలా ఉండేది, అరుణాచలానికి వెళ్ళిన తర్వాత అతని జీవితం ఎలా ఉంది అని ఒక గీత రాస్తాడట. అందుకని ఇది సాధారణమైన కొండ కాదు, ఆ పరమశివుడే సాక్షాత్తు అగ్నిజ్యోతి రూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం. ఈ అరుణాచల క్షేత్రంలో భక్తులు ప్రతి క్షణం, ప్రతి అడుగు అరుణాచల శివ అంటూ స్మరిస్తూ 14 కిలోమీటర్లు గురి ప్రదక్షిణ చేస్తారు. వారు అలసిపోకుండా, వారికి కాళ్ళ నొప్పి రాకుండా ఈ గిరి ప్రదక్షిణ పూర్తయ్యేంత వరకు ఆ పరమశివుడే తన శక్తిని మనకు అందిస్తాడట. ఈ అరుణాచల గిరి చుట్టూ మనం నడిస్తే మనలోని అహంకారం, భయం, కోపం, కామం అన్నీ నిశ్శబ్దంగా కరిగిపోతాయట. అసలు అరుణాచలం అంటే అగ్నిజ్యోతి పర్వతం. భూలోకంలో శివుడు అగ్నిలా లింగ రూపంలో తనకు తాను ప్రకటించుకున్న స్థలం. ఈ భూమిపై ఎక్కడ శివుడు స్వయంగా అగ్ని రూపంలో ప్రత్యక్షమయ్యాడో అది ఒక్క క్షేత్రం, అదే అరుణాచల క్షేత్రం. ఇంతమంది భక్తులు అరుణాచలానికి ఎందుకు వెళ్తున్నారు? అసలు ఈ అరుణాచలగిరికి ఏర్పడడానికి కారణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సత్యయుగంలో బ్రహ్మదేవుడు సృష్టిని రాస్తూ కొత్త సృష్టిని, జీవులను సృష్టిస్తూ తన పని తాను చేసుకుంటున్నాడు. మరోవైపు విష్ణువు కూడా సృష్టి యొక్క ధర్మరక్షణ చేస్తూ తన పనిలో నిమగ్నమై ఉన్నాడు. కానీ ఒకసారి బ్రహ్మ విష్ణువులు ఎదురైనప్పుడు ఈ విశ్వంలో నేనే గొప్పవాడు అంటే నేనే గొప్పవాడు అని వాదన వారిద్దరి మధ్య మొదలై అహంకారంతో పూర్తిగా సృష్టి యొక్క కర్తవ్యాలను మర్చిపోతారు. అప్పుడు ఆ పరమశివుడు వారి అహంకారాన్ని తొలగించడానికి ఆ సమయంలో ఆకాశం నుండి అగ్నిస్తంభంలా భూమిని చీల్చుకుంటూ బయటకి వస్తాడు. అలా బయటకు వచ్చిన అగ్నిస్తంభం ఎంత పెద్దగా ఉంది అంటే దాని ఆది అంతం ఎవరు చూడలేకపోయారు. అప్పుడు విష్ణువు వరాహంగా మారి ఆ అగ్నిస్తంభం యొక్క అంతాన్ని కనుగొందామని భూమిలోకి పరిగెత్తాడు. అదేవిధంగా బ్రహ్మ కూడా అంశగా మారి ఆ అగ్నిస్తంభం యొక్క ఆదిని కనుక్కుంటానని ఆకాశంలోకి ఎగిరాడు. కానీ ఇద్దరికీ ఆ అగ్నిస్తంభం యొక్క ఆది అంతం కనిపించలేదు. అప్పుడు వారు తెలుసుకున్నారు ఆ అగ్నిజ్యోతి స్వయంగా మహాదేవుడే అని. అలా వెలిసిన అగ్నిజ్యోతి రూపమే ఈ అరుణాచల పర్వతం, ఈ అరుణాచల క్షేత్రం. ఈ గుట్టలో శివుడు ఇంకా జ్యోతిర్లింగ రూపంలో జీవిస్తూనే ఉన్నాడు. ప్రతి పౌర్ణమి రోజు లక్షలాది మంది భక్తులు ఈ పర్వతాన్ని గిరి ప్రదక్షిణ చేస్తారు. చెప్పులు లేకుండా భక్తితో పాదయాత్రలో ప్రతి అడుగు శివుని పాదస్పర్శగా భావిస్తూ అరుణాచల శివ అంటూ స్మరిస్తూ గిరి ప్రదక్షిణ చేస్తారు. ఇది కేవలం ఒక గుట్ట కాదు, ఆ పరమశివుడే మన వెంట ఉండి శివశక్తి రూపంలో గిరి ప్రదక్షిణ చేయిస్తాడట. ఎంత పుణ్యం చేసి ఉంటే గాని మనం ఈ క్షేత్రాన్ని దర్శించుకోగలం? మీరే చెప్పండి. కొన్ని పురాణాల ప్రకారం ఈ అరుణాచలంలో రమణ మహర్షి ఒకసారి ధ్యానంలో ఉన్నప్పుడు అతనికి శివుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పుడు అరుణాచలం గురించి ఆ మహర్షి ఏం చెప్పాడంటే, అరుణాచలం అంటే మనలోని హృదయాగ్ని జ్యోతి, దాన్ని దర్శిస్తే ఆత్మలయమవుతుంది. అరుణాచల క్షేత్రంలో ప్రవేశించే క్షణం నుంచే
ఒక అపారమైన నిశ్శబ్దం మన మనసును ఆక్రమిస్తుంది. అదే శివుని సాక్షాత్తు శక్తి. అక్కడ రాళ్ళు మాట్లాడవు కానీ ఆ శాంతి శబ్దం వింటారు. అక్కడ గాలి కదులుతుంది కానీ ఆత్మ కదలిక అనుభవిస్తారు. అది పర్వతం కాదు, శివుడు అగ్నిలా నిలిచిన రూపం. లక్షలాది మంది భక్తుల కళ్ళలో నీరుతో హరహర అరుణాచల శివ అంటూ నినాదిస్తారు. భూమి మీద ఉన్న కోట్ల మందిలో ఒక్కసారైనా అరుణాచలం దర్శించాలి అనే కోరిక ఎందుకు కలుగుతుందంటే అక్కడ దివ్య శివ చైతన్యం ఇంకా శ్వాస తీసుకుంటుంది గనక. ఇక్కడ శివుడు లింగంగా దర్శనం చేస్తాడు కానీ అరుణాచలం పర్వతంగా దర్శనమిచ్చే మహాదేవుడి స్వరూపం. ఈ అరుణాచల పర్వతం చుట్టూ అష్టదిక్పాలక లింగాలు ఉన్నాయి. అవి ఈశాన్యలింగం, ఆగ్నేయలింగం, దక్షిణలింగం, నైరుతిలింగం, పశ్చిమలింగం, తూర్పులింగం, వాయువ్యలింగం, ఉత్తరలింగం. ఇవి మన జీవితంలోని 8 దిశల శక్తులను సమతుల్యం చేస్తాయట. అరుణాచలం వద్ద కూర్చొని ధ్యానం చేసిన వారికి ఒక అంతర్గత నిశ్శబ్దం, జ్ఞాన ప్రబోధం కలుగుతుంది. ఇదే అరుణాచలం యొక్క మహిమ. ఈ అరుణాచల క్షేత్రాన్ని ఒక్కసారి చూసిన పుణ్యం లభిస్తుందట. గిరి చుట్టూ నడిస్తే పాపం కరిగిపోతుందట. ధ్యానం చేస్తే మోక్షం లభిస్తుందట. అరుణాచలాన్ని భూలోక కైలాసం అని పిలుస్తారు. ఇది భౌతికంగా శివుడి నివాసం. పర్వతం గుండెల్లో అగ్నిజ్యోతి ఉన్నట్లు అది మనలోని ఆత్మశక్తి యొక్క ప్రతిబింబం. అరుణాచలగిరి మహిమ ఒక్క మాటలో చెప్పాలంటే ఇది పర్వతం కాదు, శివుడి రూపంలో నిలిచిన అగ్నిజ్యోతి. దాన్ని దర్శించడం అంటే ఆత్మలోని దైవాన్ని మేల్కొల్పడమే. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి.